హాయ్ గైస్, అందరికీ వెల్కమ్. సో ఇప్పుడైతే మనం పాలిసెట్ పేపర్లో 26, 27, 28, 29 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, మిస్ చేశారని చాలామంది అన్నారు. సో మీకోసం మళ్ళీ ఆ 4 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వన్, ది స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ది 2 points 25 and x3 is 2, దెన్ ది వాల్యూ ఆఫ్ ది x అని అన్నారు. సో మనకి స్లోప్కి వాల్యూ ఫార్ములా తెలుసు కదా, y2 - y1 x2 - x1. సో ఈ ఫార్ములా వేసుకోండి. y2 అనేసరికి మీకు 3 ఉంది, మైనస్ y1 అంటే 5 బై x - 2 = 2 వస్తుంది. సో పైన మనం 3 - 5 చేస్తే -2 బై x - 2 = 2. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x - 4 = -2, దెన్ 2x -2 + 4 = 2, దెన్ x 2/2 అవుతుంది, 1 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, సరేకియాలు అయినట్లయితే k వాల్యూ ఎంత అవుతుంది అడిగారు. సో సరేకియాలు అనేటప్పుడు మీకు డెట్ మీరు ఫైండ్ అవుట్, ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా = 0 అవ్వాలి. సో ఏరియా మనం క్యాలిక్యులేట్ చేసే విధానం అయితే చాలా పద్ధతులు అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే ½ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ నా షార్ట్ కట్ అయితే వాడుతున్నాను. x - x2 x1 - x3 బై y1 - y2 అండ్ y1 - y3 అనేది మాకు షార్ట్ కట్ అనమాట. అయితే ఇది సరేకి వెళ్ళినప్పుడు 0 అవుతుంది. సో దీని ప్రకారం నేను వేస్తాను చూడండి. x1 అంటే 2 - 5 అండ్ 2 - r, అలాగే y1 అంటే 3 - k అండ్ 3 - 7 అండి. సో డట్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో 2 - 3 అంటే -5 అంటే 3 అవుతుంది. ఇక్కడ మీకు -4 వస్తుంది, 3 - k వస్తుంది. ఇక్కడైతే మీకు -4 అగైన్ వస్తుంది. డెట్ కాబట్టి మీరు మల్టిప్లై చేయండి. -4 × -3 12 వస్తుంది. -4 ఇంటూ 3 - k = 0 అవ్వాలి. దెన్ 12 -4 ఇంటూ 3 -12 అండ్ -4 ఇంటూ -k ప్లస్ 4k = 0. సో బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే +12, ఓకే, and -4k = 0, then -4k = -24 and k = -24 by -4 = 6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ థేల్స్ థియరం అనేది ఇవ్వడం జరిగింది. AD/DB = 3/5 అండి. దెన్ AC = 5.6 అంటే మొత్తం ఇచ్చేసాడండి 5.6 అంటే 8 పార్ట్స్ అనేది 5.6 ఇచ్చాడు. కాబట్టి ఒక పార్ట్ ఏమవుతుందో చెప్పండి. మనకున్న దాని ప్రకారం అయితే 5.6 ఇంచు వాడు ఏమడిగాడు, AE అంటే ఇది అడిగాడు, అంటే 3 రేషియోలో ఉంటుంది. కాబట్టి సో 3 టోటల్ రేషియో 8 వేసుకోండి. 0.7 7 3 21 అంటే 2.1 ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఒక సమచతుర్భుజం యొక్క కర్ణాల పొడవు, అంటే సమచతుర్భుజం అంటే రాంబస్ కదా, రాంబస్ యొక్క డయాగ్నల్స్ ఎప్పుడు కూడా మరి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటాయి. అలా అనుకుంటే ఇది 15 అవుతుంది అండ్ 20 అవుతుంది. అండ్ ఇది మనకి ఫైండ్ అవుట్ చేయాలి, సైడ్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. పైథాగరస్ థియరం అప్లై చేయండి. 200² + 15² హోల్ రూట్ చేయండి. 200 అంటే మనకి 400 వస్తుంది, 15 అనేసరికి 225 వస్తుంది. ఓవరాల్గా మీకు రూట్ 625 వస్తుంది. ఫైనల్గా మీకు 25 వస్తుంది, అంటే వాటి యొక్క సైడ్ 25 అనమాట. సో ఈ గైస్ ఈ క్వశ్చన్ అయితే మిస్ చేశాను. సో కాబట్టి 4 క్వశ్చన్ కూడా మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్, జై.